నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూన్ మాస గోచార ఫలితాలు కర్కాటక రాశి వారికి. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక ఈ కర్కాటక రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఎలా స్థితి పొంది ఉన్నాయి అంటే కనుక, రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు రాశిలోనే బుధుడు 23 నుండి సంచారం చేస్తున్నాడు. అయితే కుజుడు రాశిలో అంత అనుకూలంగా లేడు. ఈ సమయంలో కుజుడు కూడా జూన్ 6 వరకు సంచారం చేస్తాడు. 7 నుండి రాశి పరివర్తనం చెంది మాసాంతం వరకు కూడా సింహరాశిలో సంచరిస్తాడు. ద్వితీయంలో కూడా అనుకూలం కాదు. అయితే బుధుడు ద్వితీయంలో కొంచెం అనుకూలంగా ఉంటాడు. అయితే ద్వితీయంలో కేతు కూడా ఈ మాసం సంచరిస్తాడు. అయితే ద్వితీయానికి కేతు కూడా అనుకూలంగా లేడు అని చెప్పచ్చు. ఇక అష్టమంలో రాహు సంచారం కుంభరాశిలో అనుకూలం కాదు వీరికి. నవమంలో మీనరాశిలో శని సంచరిస్తాడు. ఈ మాసం అంతా కూడా శని కూడా అనుకూలం కాదు, ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ఇక దశమంలో శుక్రుడు 29 వరకు సంచరిస్తాడు మేషంలో. శుక్రుడు కూడా వీరికి ఈ మాసంలో అనుకూలంగా లేదు. ఇక లాభస్థానంలో రవి 15 వరకు సంచరించి 15 జూన్ నుండి వ్యయంలో మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే లాభస్థానంలో జూన్ 15 లోపు రవి అనుకూలించేది ఉంటుంది. జూన్ 15 నుండి మరలా వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయి. ఇక వ్యయంలో గురువు సంచారం ఈ మాసం అంతా కూడా. అయితే గురువు బలం తక్కువగా ఉంటుంది, గురువు అనుకూలం లేదు వ్యయ స్థానంలో. ఇక బుధుడు కూడా 7 నుండి 22 వరకు సంచరిస్తాడు, అనుకూలం లేదు వ్యయ స్థానంలో. ఇక లాభస్థానంలో బుధుడు 6 వరకు సంచరిస్తాడు. ఈ వారం కొంచెం అనుకూలంగా ఉంటుంది. బుధుడు వృషభ రాశిలో సంచారానికి అక్కడ సూర్యుడు కూడా రవి కూడా సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి రవి యుతికి మంచి ప్రయోజనాలు మొదటి వారంలో పొందేది ఉంటుంది ఆ కారకత్వాలకి. ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు రాశిని అనుసరించి. అయితే వాటి అనుకూలతలు ప్రతికూలతలు గ్రహాలు ఏ అనుకూలంగా ఉన్నాయి అని కూడా చూడటానికైతే కనుక కుజుడు, కేతువు, రాహువు, శని, గురువు, శుక్రుడు ఇలా మేజర్గా గ్రహాలు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. ఇక రవి, బుధులు మిశ్రమంగా ఒక 50% ఫలితాలు ఇవ్వగలరు ఈ మాసంలో. సాధారణం కంటే కూడా అధికంగా అతమంగా కనిపిస్తున్నాయి ఫలితాలు. సంకల్ప బలంతో కొనసాగేదిగా ఉంటుంది వీరికి ఈ మాసం అంతా అని చెప్పచ్చు ఒక మాటలో. అయితే ముందుగా విదేశీ ప్రయాణాలకి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఈ మాసంలో వీరికి. వ్యాపార రీత్యా ప్రయాణాలు చేసేది ఉండొచ్చు. అయితే అనుకూల ప్రయోజనాల కోసం అయితే కొంత సమస్యలు ఎదురవ్వచ్చు. అయినా ప్రయోజనాలు అనుకూలంగా ఆర్థికంగా ప్రయోజనాలు కలిగేది ఉంటుంది వ్యాపారపరంగా అయితే కనుక విదేశీ ప్రయాణాలకి. ఇక విద్యార్థులు ఈ మాసంలో అనుకూలంగా మంచి అభివృద్ధి పదంగా ఉండొచ్చు అని అంచనా. త్వరగా తెలివితేటలు పెరుగుతాయి అని చెప్పచ్చు. విషయాలపైన గట్టి అవగాహన కలిగేది ఉండొచ్చు. ఏకాగ్రతగా ఉండేది ఉండొచ్చు. జాస మరలకుండా ఉండాలి, ఇది జాగ్రత్త. అయితే వీరికి విద్యార్థులకి కొంత అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది ఈ మాసంలో. ఎంతైనా కొత్త అధ్యయనాలు చేసేదానికైతే అవకాశం అనుకూలం ఏర్పడుతుంది ఈ విద్యార్థులకి మంచిగా ఈ మాసంలో. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు, కొంత ధ్యాస మళ్ళేదానికి కూడా అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఎంత అనుకూలతలు ఉన్నా కానీ విద్యార్థుల విషయంలో. ఇక ఈ మాసంలో వీరు చాలా కోపావేశాలకు లోనయ్యేది కనిపిస్తుంది. అవాయిడ్ చేయగలగాలి. ఏదైనా సంకల్ప బలంతో ఈ మాసం సాగాలి అని గోచారం సూచిస్తుంది. కాబట్టి కోపాన్ని గట్టిగా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే నష్టాలే ఎక్కువగా కనపడుతున్నాయి. కుటుంబంలో కూడా గొడవలకి అవకాశం, సంబంధాలకి ప్రమాదం వాటిల్లుతుంది అనేది సూచిస్తుంది. ఈ ఆర్థిక పరంగా చెప్పాలంటే చాలా అప్ అండ్ డౌన్స్గా ఉండబోతుంది అనేది సూచిస్తుంది.
ముఖ్యంగా వీరి విజ్ఞానం మీదనే ఆధారిత సంపాదన అనేది ఉంటుంది. కొంత సంపాదన అయితే ఉంటుంది. వీరు మేధాశక్తితోనే ఎక్కువగా సంపాదన మీద దృష్టి పెడితే, ఎక్కువ కష్టపడితే సంపాదనకు బాగుంటుంది అనేది సూచిస్తుంది గ్రహగోచారం. ఇక వ్యాపార ప్రయాణాల ద్వారా కూడా లాభాలకి అవకాశం ఏర్పడుతుంది. కృషి ముఖ్యం, కష్టపడాల్సి ఉంటుంది ఎక్కువగా. వీరి మేధాశక్తి ఆధారంగానే నూతన ప్రాజెక్ట్స్కి లాభాలు పొందేది ఉంటుంది. ముఖ్యంగా పశువుల వ్యాపారస్తులు అయితే కనుక దూర ప్రయాణ వ్యాపారాలకి ఎక్కువ ఖర్చులు చేసేది ఉంటుంది కాబట్టి లాభసాటిగా లేని ప్రయాణాలు కాబట్టి అవాయిడ్ చేయొచ్చు ప్రయాణాలు. ఇది కొంత పొదుపు చేసినట్టుగా అవుతుంది. ఇక ఉద్యోగస్తులకైతే జాబ్ పోయే అవకాశాలు, సహ ఉద్యోగులతో మంచి సత్సంబంధాలు లేకపోవటాలు, ఇవన్నీ కూడా పరిస్థితులు ఎదురవుతాయి. దూర ప్రాంత బదిలీలోకి అవకాశాలు, ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఈ సమయంలో జాబ్ క్విట్కి ఆలోచనలు వస్తాయి. వాయిదా వేయాలి, ఎందుకంటే వేరే జాబ్ లేకుండా క్విట్ చేస్తే చాలా సమయం పట్టవచ్చు మళ్ళీ జాబ్ పొందటానికి అనేది సూచిస్తుంది. కాబట్టి మీ నిర్ణయాలకు ఓపికగా ఉండాలి. ఈ మాసంలో జాబ్ చేంజ్కి, నూతన జాబ్కి ప్రారంభించడానికి కూడా అంత అనుకూలతలు కనిపించడం లేదు. అంటే పరిస్థితులు జాబ్ క్విట్ చేసే విధంగా వస్తాయి, కానీ ఓపికగా ఉండండి ఈ మాసంలో. ఈ మాసంలో కొంచెం హోదా తగ్గేది కూడా ఉంటుంది ఈ జాబ్ విషయాలలో. అయితే జాగ్రత్తగా ఉండండి, జాబ్కి ప్రమాదం. ఇక ప్రాపర్టీ విషయాలకి కూడా ఏదైనా గొడవలుంటే వాటిని నివారించుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అనుకూలంగా లేదు గ్రహస్థితి ఈ మాసంలో. వారసత్వపు ఆస్తి విషయాలకైతే కనుక గొడవలు పెరిగే ఉండొచ్చు. ఇక అవాయిడ్ చేయాలి వాటిని, ముఖ్యంగా అనుకూలం కాదు ఈ సమయం. కోర్టు కేసెస్కి విషయాలకి కూడా ఈ మాసంలో అనుకూలం లేదు కాబట్టి కోపాన్ని అధిగమించాల్సి ఉంటుంది ఎక్కువగా ఈ మాసంలో వీరు ఈ విషయాలన్నింటిలోనూ కూడా. ఇక రుణాలు చేసే పరిస్థితి తప్పకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులకి అయినా అవాయిడ్ చేయండి, లేదంటే భవిష్యత్తులో కూడా అవి చెల్లించే పరిస్థితి కోల్పోయేది కనిపిస్తుంది. అయితే ఈ మాసంలో దొంగతనం పట్ల లేదా ఏదైనా దొంగల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక ఆహార నియమాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి వీరు. వాహన ప్రమాదాలకి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆసుపత్రి సందర్శనలు కూడా కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండరాదు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త ఉండాలి. అయితే స్నేహితులు, సిబ్లింగ్స్ అయితేనేమి వారు సహాయపడగలరు ఈ మాసంలో. ఆర్థికంగా అనేది ఉంటుంది, వారి సహాయం మీరు కోరినట్లయితే. ముఖ్యంగా మొదటి వారంలో పరిస్థితుల నుండి గట్టెక్కే మార్గం సూచిస్తుంది గోచారంలో. ఇక ఆకస్మిక ప్రమాదాలకి జాగ్రత్తగా ఉండాలి. మీరు పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు కొంత ఆశించవచ్చు. అయితే విపరీతమైన ఖర్చులు కూడా సూచిస్తున్నాయి కాబట్టి ఇన్ఫ్లో కంటే కూడా అవుట్ఫ్లో ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో వీరికి. ఈ విషయాలకి గాను వ్యయ స్థానంలో రవి సంచారం జరిగేటప్పుడు, అంటే జూన్ 15 నుండి కూడా వీరికి ఆలయ దర్శనం, పూజలు వీరికి ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగవటానికి కూడా ఈ ఆలయ దర్శనాలు, పూజలు శ్రేయస్కరం అని చెప్పచ్చు. అయితే జూన్ 6 వ్యాపారాలు, గత పెట్టుబడుల నుండి ఆర్థిక లాభాలకి అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా కూడా మరిన్ని లాభాలకి ఆస్కారం ఉంటుంది మొదటి వారంలో. అయితే ఆర్థిక విషయాలకి చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్కి అయితే అనుకూలం కాదు, ఖర్చులు నియంత్రించాలి చాలా వరకు, లేదంటే అప్పులు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కదా గోచారంలో ముందు చెప్పుకున్నట్లు. ఇక ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే శత్రువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రేరేపించేది ఎక్కువగా ఉంటుంది వారి నుండి. అనవసర చర్చలకు దిగకండి. పరువు నష్టం, అవమానాల నుండి తప్పించుకోవాలి అంటే కనుక వారితో చర్చలకు పోకండి. మాటలు జాగ్రత్తగా వాడాలి వారితో. ఊహించని ఇబ్బందుల్లో పడేది సూచిస్తుంది కాబట్టి ఈ విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. ఇక పరిస్థితులు గోచారంలో అలా గోచరిస్తున్నాయి కాబట్టి. అలాగే దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య కూడా గొడవలకి ఆస్కారం ఉంది, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎంతైనా.
ఇక ఆరోగ్య విషయాలకి గాను జీర్ణ సమస్యలకి ద్రవ ఆధారిత ఆహార పదార్థాలను తినడం చాలా ముఖ్యంగా సూచిస్తుంది గోచారంలో. గృహ జీవితంలో సమస్యలకి మానసిక బాధలు పడేది ఉండొచ్చు. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలి ఈ మాసంలో అధికంగా. ఈ కర్కాటక రాశి వారు అశాంతిగా ఉండడానికి మెడిటేషన్ ఉపయోగకరంగా ఉంటుంది అన్ని వేళలా అనేది సూచిస్తుంది. అతిగా తినడం లాంటి దానికి ప్రేరేపిస్తుంది కాబట్టి కంట్రోల్గా ఉండాలి ఈ ఫుడ్ విషయాల్లో. అలాగే ఇన్ఫెక్షన్స్కి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట ఫుడ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువగా. ఇక జాబ్ విషయాలకి ఆందోళన పడకండి. అలాగే ప్రజెంట్ జాబ్ క్విట్ చేయకండి. మానసిక ఆందోళన అశాంతి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కొన్ని వ్యసనాలకి కూడా దూరంగా ఉండాలి ఆరోగ్య విషయాలకు సంబంధించి. ఈ సమయంలో కుటుంబ సభ్యులకి దూరం అవటం అనే మనోవ్యాధికి ఎక్కువగా గురయ్యేదానికి అవాయిడ్ చేయండి. పరిస్థితులు ఎప్పటిలాగా ఉండవు. ధైర్యంగా ఉండి పైన విషయాలకి జాగ్రత్తగా ముందుకు సాగుతారని ఆశిద్దాం ఈ కర్కాటక రాశి వారికి. వీరు నవగ్రహ పీడా పరిహారం, ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది వీరికి. ఈ మాసంలో మానసిక ప్రశాంతతకి అని సూచించడం జరుగుతుంది. ఇక దైవ బలం ఈ మాసంలో మీకు తోడుగా ఉంటుంది. భయపడాల్సినది లేదు. జాగ్రత్తలు తీసుకున్నట్టే మంచి పరిహారం. మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించటం మరువకండి. ప్రతి మంగళవారం కూడా హనుమాన్ చాలీసా. ఇది ఈ విషయాల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే అంత భయపడాల్సిందేమీ లేదు. జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశి వారు. ఈ మాసంలో అష్టమ శని నుండి కొంచెం బయటపడినా కానీ ఈ మాసం అంత అనుకూలంగా లేదు వీరికి. సర్వేజనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.